ప్రధాన యాజకులు యేసు రక్షకుడిగా వచ్చాడు. ఆయన యందు మనమందరం విశ్వాసం ఉంచాలి. ఆయన దైవ కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. మనము అది వాస్తవం. కన్యమరియ గర్భాన జన్మించాడు. అది దేవదూతలు, జ్ఞానులు, గొర్రెల కాపరులు వీళ్ళు ఆరాధన చేశారు. మనం దాన్ని నమ్మాలి, మనం దాన్ని విశ్వసించాలి. లేఖనాలలో వ్రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. దేవుడు ముందుగానే ప్రవచనమెత్తి యెషయా ద్వారా, మీకా ద్వారా, దావీదు ద్వారా, ఇంకా అనేక మంది జకరియా భక్తుని ద్వారా ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుంది. ఈయనే రక్షకుడు, ఈయనే యేసు అని వాళ్ళు కూడా విశ్వసించి యేసుకు సహకారంగా ఆ దినాల్లో ప్రధాన యాజకులు నిలబడగలిగినట్లయితే ఈవేళ ప్రపంచమంతా క్రీస్తు రాజ్యం అయిపోయేది. దేవునికి స్తోత్రం.